హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 22వ తేదీన గురువారం రోజున ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే. కనుక వీరి మేషరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి శత్రువుల సంఖ్య మాత్రం వీరికి ఎక్కువగానే ఉంటారు. వీరిని ప్రేమించేవారు, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని నచ్చి వీరితో చాలా అభిమానంగా ఉండేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడు వీరిని ద్వేషిస్తూ ఉంటూ ఉంటారు. వీరి ముందు ఒకరిలాగా, వీరి వెనకాల ఒకరిలాగా అయితే నటిస్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి కుళ్ళును, అసూయ వీరిపైన కనుపరుస్తూ ఉంటారు ఈ మేషరాశి వారి పైన. అటువంటి వ్యక్తులపై వీరు ఎంతగానో ఓర్వలేని వారి యొక్క కనుదృష్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క నరదృష్టి కారణంగా మీ జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది వారి యొక్క మీ జీవితంలో చాలా రోజులు ఎన్నో రకాల సమస్యలను మీరు అనుభవించడానికి కారణం కూడా ఇదే. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఏది సాధించాలి అనుకున్నా కానీ జాప్యం జరగటం, మీ యొక్క జీవితంలో మానసిక ప్రశాంతత లేకపోవడం, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి అనేక రకాల సమస్యలు కారణంగా మీ జీవితంలో దుర్భరంగా గడుపుతూ ఉన్నారు. ఈ యొక్క జీవితంలో సుఖపడే రోజులు ఇక మాకు ఉంటాయా అని మీరు పెద్ద ప్రశ్న మీకు తలెత్తుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అయితే అద్భుతమైతే జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికి ఈ రోజునైతే చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక కెరియర్కి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపించుకుంటారు. అంటే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళటానికి చాలా రోజులుగా అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో వారు ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం కారణంగా మీ యొక్క అవకాశం మీకు రావటం లేదు. ఒక్కసారి డబ్బుకు సంబంధించిన సమస్య తలెత్తి మరొక్కసారి మీ యొక్క అవకాశం రాకపోవడం, వీసా, పాస్పోర్ట్కి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడం, ఈ విధంగా ఎన్నో సందర్భాలు మీరు ప్రయత్నం చేసినప్పుడల్లా మీకు ఏదో ఒక రిజెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మంచి లక్ష్యం, మీ పెద్ద లక్ష్యం అనేది చెప్పుకోవాలి. ఆ లక్ష్యానికి మీరు రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు మీ కళ, అలాగే మీ తల్లిదండ్రుల కళను మీరు సహకారం చేయబోతున్నారు. మీరు అనుకున్నది సాధించబోతున్నారు. ఎన్నో ఏళ్ళలో మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది. విదేశీయానం మీకు లాభదాయకమైన ఫలితాలైతే అయితే అందబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే కొంతమంది స్వదేశంలోనే మంచి ఆఫర్ రావాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే చదువు పూర్తి చేసి చక్కటి ఉద్యోగం అవకాశం వారికి దొరకాలని ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా మీరు ఆశించిన అవకాశం అయితే మీకు రాబోతుంది. ఇది వరకు కూడా కొన్ని సందర్భంలో ముందుకు అవకాశాలు అయితే వచ్చాయి, కానీ అవకాశం కూడా మీకు సాటిస్ఫాక్షన్గా అందించలేకపోయింది. కనుక ఈ కారణంగా మీరు ఎన్నో రోజులుగా మానసికంగా బాధపడుతూ, ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం అయితే మీరు అందుకోబోతున్నారు. కెరియర్కి సంబంధించిన అవకాశం, పొజిషన్ విషయంలో కావచ్చు, ప్యాకేజ్ విషయంలో కావచ్చు, మీరు ఏ అంశంలో కూడా కాంప్రమైజ్ కావాల్సే పరిస్థితి అయితే లేదు. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే అందబోతుంది. కానీ మీ ఇంటికి దూరంలో అవకాశం అయితే ఉండవచ్చు. అయితే ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి.
అనుభవజ్ఞుల సలహా అయితే ఖచ్చితంగా తీసుకోండి. మీరు మీ కుటుంబ సభ్యులతో శ్రేయ అభిలాషులతో చర్చించే నిర్ణయాలు తీసుకోండి. శుభదాయకమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా వింటారు. అంటే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు అనేవి వస్తున్నాయి. మీరు ఇప్పటి నుంచైతే ఎన్నో కష్టాలు అనుభవించినట్లయితే ఈ సమయం అనేది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వారైతే మంచి ఫలితాలైతే పొందబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఆలోచించి సలహాలైతే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే రాశివారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధపడుతున్న వ్యక్తులు వారు చక్కటి గైడెన్స్ అయితే లభిస్తుంది. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజు నుండి అయితే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు అనే పట్టుదల కూడా మీలో పెరుగుతుంది. మీ యొక్క పట్టుదల కారణంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీరు అతి త్వరలో మీరు అందుకోబోతున్నారు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే కుటుంబ సభ్యుల నుండి, ఉపాధుల నుండి మీ యొక్క కొంచెం నుండి మీకు చక్కటి మద్దతు అయితే లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారికైతే మీ యొక్క కలలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలైతే ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. మీ యొక్క గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేసినా కూడా చక్కటి ఫలితాలైతే మీరు అందిపుచ్చుకుంటారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మంచి ఫలితాలైతే ఉంటాయి. ఉద్యోగంలో విజయం లభిస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మృదువుగా మాట్లాడడం మంచిది. అలాగే ఈ మేషరాశి వారు ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టండి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిత్రుల సహాయాలు ఉపయోగపడతాయి. కనుక ఈ మేషరాశి వారికి ఈ ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో స్థిరత్వం అయితే ఉంటుంది. ఇక పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించండి. సూర్య నమస్కారం చేయడం మంచిది. కనుక ఈ మేషరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఇక మీ యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి. అలాగే మీరు విష్ణువును ధ్యానించడం కూడా శుభప్రదం. ఈ యొక్క జాతకులకైతే చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి మే 22వ తేదీన గురువారం రోజున వీరికి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే వీరికి అనుకూలమైన గ్రహస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా స్వీట్లను ఆర్డర్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ యొక్క పరిస్థితులు అయితే మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు అనుకున్నది అయితే సాధించబోతున్నారు. కాబట్టి ఈ మేషరాశి వారికి జరగబోయేది ఇదే.